అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల కాలంలో మరి అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ మన కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ. బ్రహ్మాండంగా గ్రామాల్లో సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్స్ కానీ ఒక మంచి సదుద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి అంబటి రాంబాబు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. అందరికీ తెలుసు అంబటి రాంబాబు ఏందో, ఆయన చరిత్ర ఏందో, ఆయన మాట్లాడే వాగుడేంటో. ఒక్కటి కూడా ఆయన జీవితంలో నిజం చెప్పారు. ఇప్పుడు అబద్ధాల పుట్ట అంటారు అంబటిని. ఆయన నిన్న ఏదో కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళ సమన్వయకర్త దానికి సమావేశానికి వచ్చేసి ఆ సమావేశంలో మీ గురించి మీరు చెప్పుకోండి, అంతేగాని ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక వ్యక్తికి మొత్తం అప్పచెప్పాడు, కాంట్రాక్ట్ ఇచ్చాడు. అట్లాగే చంద్రబాబు గారు మళ్ళా లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడు, అది ఇది అని చెప్పి అవాకులు చవాకులు వేరాడు. అయ్యా అంబటి గారు, నువ్వు 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన అభివృద్ధి ఏదో ఒక్కసారి నువ్వు చెప్పు. మరి ఇవాళ ఈ 9 నెలల కాలంలో నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మా కన్నా గారు. ఏనాడైనా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడావా? లేదు. నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి, మీ పార్టీ వాళ్ళే పెట్టారు. మైనింగ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, మరి ఆఖరికి అన్ని మాఫియాలు నీ పాత్ర ఉందని చెప్పి అందరికీ తెలుసు. కాకపోతే నీకు ఆ మాట్లాడటం అనేది ఒక హావభావాలతోటి మాట్లాడటం, అది ఒక్కడి మించి నీకు చేతనైంది ఏమీ లేదు. మరి నిన్న నువ్వు మాట్లాడింది అయితే చాలా శోచనీయం. నువ్వు వచ్చినోడు ఏదో నీ పని చేసుకొని పో, అంతేగాని ఇక్కడ మా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని, అలాగే మా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మరి నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఒక్కడే చేసావా ఆ పనులు? నువ్వు సొంతంగా చేసావా ఎక్కడన్నా? ఆ చేసిన ఆ కొద్ది పనులైనా నీ తాబేదారులు చేసిన నీ గుర్తు రాలేదా? ఇవాళ ఏదో ఒక వ్యక్తికి అప్పచెప్పారంటారు, అదేమీ లేదు. అందరం కలిసి పనిచేస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం